కోర్టు భవనాల నిర్మాణాలంటూ నిన్న ఏదైతే శంకుస్థాపన 100 ఏళ్ళు ఉండేలా హైకోర్టు నిర్మాణం దేశంలోనే అత్యుత్తమంగా నిలుస్తుంది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. న్యాయ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి, అప్పుడే రాజ్యాంగం అసలైన ఉద్దేశం నెరవేరుతుంది. డైనమిక్ సీఎం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నారని ప్రశంస. 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేస్తాం. సీఎం రేవంత్. న్యాయం ఆశించే పేదవాడికి ఈ భవనం ఆశాదీపం కావాలి. న్యాయ విలువల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సిజేఐ శంకుస్థాపన అంటూ నిన్న శంకుస్థాపన చేస్తే సిజేఐ కూడా వచ్చి ముఖ్యమంత్రిని ప్రశంసించిన సంబంధించి 100 ఏళ్ల అవసరాలను తీర్చేలా దేశంలోనే అత్యుత్తమమైనదిగా తెలంగాణ కొత్త హైకోర్టు భవన సముదాయం నిలవబోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, డైనమిక్ చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విశాలమైన నిర్మాణాత్మక వైఖరితో ఈ ప్రాజెక్టును ముందుకు వెళ్తున్నదని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టు కోసం 2050 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా నిర్మాణ పనుల నాణ్యత, వేగంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని అభినందించారు. మౌలిక సదుపాయాలు లేకపోతే రాజ్యాంగం ఇచ్చే ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, కానీ తెలంగాణలో అవి నేడు ఇటుకలు, సిమెంట్ రూపంలో సాకారం అవుతున్నాయని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే రాజ్యాంగం అసలైన ఉద్దేశం నెరవేరుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్న 100 ఎకరాల సువిశాల స్థలంలో తలపెట్టిన హైకోర్టు నూతన భవన సముదాయానికి సంబంధించి జోన్ 2 నిర్మాణ పనులకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సిజేఐ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ ఉజ్జల్ బుయాన్, జస్టిస్ పిఎల్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు అంటూ ఒక వార్త.